నేనప్పుడు అనుకునేదాన్ని నేను కూడా పార్టీలో పని చేయాలి, ఎంతో కొంత నేను పెద్దగా చేయకపోయినా కూడా నా వంతు కృషి నేను చేయాలి, ఎంతో అయినా ఉన్నంత చేయాలని అప్పుడు పాటలు పాడుతూ మా నాన్న భుజం మీద నన్ను ఎక్కించుకొని పోయి మీటింగ్లలో పాటలు పాడిపించేటోడు. మా నాన్న ప్రోత్సాహం ఎక్కువ ఉంది ఇక్కడ నాకు. నన్ను ఎత్తుకొని పోయి నా బిడ్డ పాడుద్ది పాట అని నాకు నేర్పించి స్టేజ్ మీద పాటలు పాడిపించేవాడు మా నాన్న. అట్లా నాకు అవే మైండ్లో మొత్తం నిండిపోయిందన్నమాట. తర్వాత నేను పార్టీలకు వెళ్ళిపోవాలని 2-3 సార్లు ఇంటి నుంచి పారిపోయినా, వెళ్ళాలని మా ఇంట్లో పంపించట్లేరు. పంపించకపోతే నేను ఒకరోజు ఎక్కడికి కమ్మలపల్లి పారిపోయినా, అక్కడ అన్నలు ఉంటారు అని అంటే అక్కడికి వెళ్ళిపోయినా. ఆడ చూస్తే ఆడ దొరకలేదు. తర్వాత మాణిక్యారం తెలుసు కదా మీకు, అక్కడ కాచనపల్లి మాణిక్యారం, కొమరారం కాచనపల్లి మాణిక్యారం అటువైపు అన్నలు ఉండేవాళ్ళు. అక్కడ మదన్న వాళ్ళు తిరిగేవాళ్ళు. అయితే మదన్న ఒకవేళ ఉంటాడా అనేది కూడా అక్కడికి పోయి నేను కూడా ఎతుకుతే ఒక అంకుల్ నన్ను తీసుకోపోయిండు. అక్కడ కూడా టైంకి వాళ్ళు లేరు. లేకపోవడం వల్ల ఏంటంటే నేను వచ్చిందనే వాళ్ళకి కూడా తెలుసు. కాకపోతే ఈ అమ్మాయి కొంచెం ఇంకా చిన్నగా ఉంది, మైదానం ప్రాంతాల నుంచి వచ్చిన అమ్మాయి ఉంటుందో ఉండదో. కొద్ది రోజులు అరుణోదయ సంస్థలో అమ్మాయి పాటలు డ్యాన్సులు చూసిన తర్వాత ఈ అమ్మాయిని దళంలో తీసుకోవడమా ఎట్లా అనేది వాళ్ళు అనుకొని కొద్ది రోజులు నన్ను బయటనే ఉంచారు.